నమస్తే, వెల్కమ్ టు డాట్ న్యూస్. ప్రతిష్టాత్మకమైన టీటీడీ చైర్మన్ పదవి ఎవరిని వరించనుంది? ఏపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆ పదవిలో ఉన్న భూమన రాజీనామా చేశారు. ప్రస్తుతం ఆ కుర్చీ ఎక్కే టీడీపీ నేత ఎవరనే దానిపై సైకిల్ పార్టీలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అశోక్ గజపతి రాజు వైపే చాలా మంది మొగ్గు చూపుతున్న తెరపైకి బాబు మీడియా అధిపతి, టీవీ5 అధినేత పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. అంతకు మించి తానే టీడీపీ అధినేత అన్న లెవెల్లో పార్టీని సొంతం చేసుకున్నట్లుగా మాట్లాడే ఏబిఎన్ రాధాకృష్ణ పేరు కూడా కొండపై చెప్పుకుంటున్నారు. కానీ చంద్రబాబు మనసులో ఎవరున్నారన్నదే సస్పెన్స్. బాబు అపర చాణక్యుడు, అందులో నో డౌట్. బాబుకు నీడలాంటి రాధాకృష్ణ బిఆర్ నాయుడులను అందలం ఎక్కిస్తే ఎప్పటికైనా తనకు ముప్పేనని ఆయనకు బాగా తెలుసు. అందుకే వాళ్లను ఎలా వాడుకోవాలో, ఎంతవరకు ఉపయోగించుకోవాలో అంతవరకే ఉంచుతారని తమ్ముళ్ళు పబ్లిక్ గానే చెవులు కొరుకుంటున్నారు. ఇక అశోక్ గజపతి రాజు అంటే సౌమ్యుడని పేరుంది. ఆయనకు పదవి అప్పగిస్తే ఆ హోదాకు, పార్టీకి మంచి జరుగుతుందనే నమ్మకం బాబుకు ఉన్నట్లు సమాచారం. అయితే అవతల యనమల కూడా ఆ కుర్చీ నాదేనని యాదవ వర్గంలో ఇప్పటికే డప్పు కొట్టేశారు. ఆల్రెడీ గతంలో పుట్టా సుధాకర్ యాదవ్ టీటీడీ చైర్మన్ గా చేశారు. ఆయన వియ్యంకుడే అయిన యనమల పుట్టా వైపు నుంచి నరుక్కుంటూ వస్తున్నారట. సో యనమలకు ఛాన్స్ దక్కొచ్చని చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు. వైసీపీ ఓడిపోగానే భూమన గత నెలలోనే టీటీడీ చైర్మన్ పదవికి రాజీనామా చేశారు. దీంతో ఎవరి కర్షీఫ్ వాళ్లు వేసుకునేందుకు బాబు దగ్గర లోకేష్ పేషీలో తమ పేరు వినిపించేలా చాలా కసరత్తు చేస్తున్నారు. అయితే టాప్ 5 లో మాత్రం అశోక్ గజపతి రాజు, చంద్రబాబు సొంత జిల్లాకు చెందిన బిఆర్ నాయుడు, ఏబిఎన్ రాధాకృష్ణ పేర్లే ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఇవన్నీ కాకుండా ఆ పదవి బీజేపీకి దక్కే అవకాశాలు లేకపోలేదు. ఎందుకంటే బీజేపీ నేతలు ఢిల్లీ లెవెల్లో పైరవీలు చేస్తున్నారు. హిందూ పార్టీగా పేరొందిన కాషాయ పార్టీ కొండపై హిందూ సమగ్రతను కాపాడతామని కమలం నేతలకే టీటీడీ పదవి దక్కేలా చేయాలని మోదీ దగ్గర మోకరిల్లుతున్నారట. మరి ఏం జరుగుతుందో, కొండపై కొత్త బాస్ ఎవరో వెయిట్ అండ్ సీ. Subscribe .news.